మీ ఇంట్లోకి ఉదయించే సూర్యకాంతి రావడం లేదా? మధ్యాహ్నం కూడా మీ ఇల్లు చీకటిగా వెలవెలబోతూ కనిపిస్తోందా? అసలు పగలు ఏంటో రాత్రి ఏంటో తెలియని ఒక గందరగోళంలో మీరు బతుకుతున్నారా? అయితే ఆగండి. ఈ ఒక్క నిమిషం వీడియో మీ జీవితాన్ని మార్చేయవచ్చు. పొరపాటున కూడా ఈ వీడియోను స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతున్నా పనులు ముందుకు సాగకపోవడం, ఎంత నిద్రపోయినా ఒంట్లో నీరసం, ఆవలింతలు, బద్ధకం మిమ్మల్ని వదలడం లేదా? మనసు ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళనతో మగతగా కనిపిస్తోందా? జాగ్రత్త! ఇది కేవలం వెలుతురు లేకపోవడం మాత్రమే కాదు. మీ మనస్సుపై పడుతున్న ఒక గూఢమైన ప్రభావం. వెలుతురు లేని ఇంట్లో ప్రతికూల శక్తులు, అదృశ్య శక్తులు తిష్టవేస్తాయని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎక్కడైతే సూర్యరశ్మి సోకదో అక్కడ నెగటివిటీ రాజ్యమేలుతుంది. ఈ మధ్య నా దగ్గరికి కొంతమంది యువకులు వచ్చారు. అందరూ చదువుకున్నవాళ్లే, తెలివైనవాళ్లే. వాళ్ల కళ్లలో ఏదో సాధించాలనే తపన ఉంది, కాని అంతకంటే ఎక్కువ నిరాశ కనిపిస్తోంది. సార్, ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా సెలెక్ట్ అవ్వడం లేదు, చివరకు బ్యాక్ డోర్ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. మా కర్మ ఇంతేనా అని బాధపడుతున్నారు. వాళ్ల కర్మ జాతకం చక్రం. వాళ్ల భవిష్యత్తు బాగున్నాయి. ఎక్కడ చూసినా సమస్య లేదు. అంతా బాగానే ఉంది. కాని వాళ్లకి ఉద్యోగం రావడం లేదు. భవిష్యత్తు బాగుంది. మరి లోపం ఎక్కడా? ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. సమస్య వాళ్లలో లేదు. వాళ్లు ఒక సమస్య అనే సుడిగుండంలో చిక్కుకుపోయారు. బయటనుంచి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా లోపల తెలియని ఒక నెగటివ్ వైబ్రేషన్ వాళ్లని వెంటాడుతోంది. జాతకం బాగున్నప్పుడు ఫలితం రావడం లేదంటే మీరు ప్రకృతి ఇచ్చే సంకేతాలను అందుకోలేకపోతున్నారు. ఎప్పుడూ ఒకే పద్ధతిలో ప్రయత్నిస్తూ ఉంటే కొత్త ఫలితం ఎలా వస్తుంది? నేను వాళ్ల దినచర్య అంతా విన్నాక ఒక చివరి ప్రశ్న అడిగాను. అసలు మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు? ఆ ఇంట్లో మీరు ఎక్కడ పడుకుంటున్నారు అని. అక్కడే అసలు విషయం బయటపడింది. వాళ్లు ఒక్కొక్కటిగా తమ ఇంట్లో జరుగుతున్న వింత అనుభవాలు, సంఘటనలు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. నేను చిన్నప్పుడు ఇలాంటివి విన్నాను కాని ఈ హైటెక్ కాలంలో ఇలాంటి సిటీల మధ్యలో ఇలా జరుగుతుందని ఊహించలేదు. సమస్య వాళ్ల జాతకంలో లేదు, వాళ్లు ఉంటున్న చోటులో ఉంది. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటికీ హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మెట్రో సిటీలలో కొన్ని ఇళ్లలో ప్రతికూల శక్తులు, నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. కొందరు వీటిని దయ్యాలు అంటారు, మరికొందరు దుష్ట శక్తులు అంటారు. ఆ ఇల్లు చీకటిగా ఉండటం, గాలి వెలుతురు సరిగ్గా లేకపోవడం ఆ శక్తులకు నిలయంగా మారుతోంది. అవి మీ ఎదుగుదలని ఆపేస్తాయి. మీ చుట్టూ ఒక ఇనుప గోడలా మారి సక్సెస్ని లోపలికి రానివ్వవు. నేను వెంటనే వాళ్లకి ఒక చిన్న పూజ చెప్పాను. అది ఇంట్లో వాళ్లే స్వయంగా చేసుకునే పూజ. అది పూర్తి అయ్యాక నేను చెప్పిన మొదటి మాట, వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేయండి. ఎలా ఖాళీ చేయాలి? ఎప్పుడు చేయాలి? వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? అనే విషయాలను వాళ్లకి వివరించాను. వాళ్లు నేను చెప్పినట్టే తూచా తప్పకుండా పాటించి ఆ ఇల్లు వదిలేశారు. చిత్రం ఏంటంటే ఆ ఇల్లు మారిన కొద్ది రోజుల్లోనే రిఫరెన్సుల కోసం తిరిగిన ఆ కుర్రాళ్లకి యాక్సెంచోర్, ఐబిఎం లాంటి టాప్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చాయి. జాతకం బాగున్నా సరే, మనం ఉండే చోటు సరిగ్గా లేకపోతే అదృష్టం కూడా ఆగిపోతుంది అనడానికి ఇదే నిదర్శనం. మీకు మంచి కోరి చెబుతున్నాను. మీరు ఉంటున్న ఇల్లు ఎప్పుడూ చీకటిగా ఉంటే, అక్కడ మీకు మనశ్శాంతి లేకపోయినా, కారణం లేకుండా పనులు ఆగిపోతున్నా ఆలోచించకండి, వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేయండి. ఇలాంటి సంఘటనలు సిటీల్లో మనం ఊహించని విధంగా ఎన్నో జరుగుతున్నాయి. బయటి ప్రపంచానికి తెలియని ఇలాంటి మరిన్ని నిజాలను నా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు వివరిస్తాను. అప్పటివరకు జాగ్రత్త. సెలవు. జై గురు దత్తాత్రేయ.